यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति। This call is now being recorded. This call is now taking notes. సత్యాది ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నమస్తే. ఇక్కడ ఇద్దరు సూర్యులు ఇద్దరు చంద్రులు ఉన్న పక్షమున రాత్రులు కృష్ణపక్షము కలగక నష్టభ్రష్టమగును. కావున ఒక భూమికి సమీపమున ఒక చంద్రుడో అనేక చంద్రులో యుండును, అనేక భూముల మధ్య ఒక సూర్యుడుండును. ఇది అనేక చంద్రుల విషయము సరైనటువంటిది కాదుగా అనిపిస్తుంది. యజుర్వేదంలో మంత్రం వస్తుంటది ఏంటంటే, సూర్య ఏకాకి జరతి చంద్రమా జాయతే పునః. సూర్యుడు ఒంటరిగానే తిరుగుతాడు, చంద్రుడు మాత్రం పదే పదే శుక్లపక్షంలో ఎదుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉండి అమావాస్యను చూపిస్తుంటాడు, చూపిస్తూ ఉంటాడు. అందుకని ఈ యొక్క చంద్రుడు ఒక్కడు ఉండడమే ప్రమాణంగా కనిపిస్తుంది. మరి దీనికి ఏమిటి అనేది తర్వాత తెలుసుకుందాం. ప్రశ్న: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అను ఈ వస్తువులు ఏమిటి? వానిలో మనుష్యాది సృష్టి ఉండునా ఉండదా? ఇది చాలా రహస్యాత్మకమైనటువంటిది, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏవైతే అష్ట వసువులు ఉన్నాయో, వసు ఆచ్ఛాదనే, వసు ఆచ్ఛాదన, వసు నివాసము అంటే ప్రాణి జాతులు ఉండడం. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా ప్రాణి అక్కడ మనుషుల లాంటి వాళ్ళు ఉండడానికి వీలుంటుందా అనేటువంటిది ప్రశ్న. దానికి ఉత్తరం సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, సమస్త భూగోళము లందును మనుష్యాది ప్రజలుండును. సమస్త భూగోళము, భూలోకం ఎన్నైతే భూగోళములు ఉన్నాయో వాటందును మనుషుని వంటి ప్రజలు అంటే ప్రాణిజాతులు ఉంటాయి. ఏతేషు హీదం సర్వం వసు హితమేతే హీదం సర్వం వాసయంతే తద్యదిదం సర్వం వాసయంతే తస్మాత్ వసవ ఇతి. శతపథ బ్రాహ్మణ. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు అను ఇవి వసువులు. అంటే దయానంద సరస్వతి ఉత్తరము అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి అంశం ఏంటంటే, సమస్త భూగోళకము లందను, భూలోకము కాదు, భూగోళకములు. భూ అంటే భూమి ఎట్లయితే గుండ్రగా ఉందో అదే విధంగా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు కూడా గుండ్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈ భూగోళకములు గోళకముగా ఉన్నటువంటి వాటన్నింటిలో మనుష్యాది ప్రజ ఉన్నది అని చెప్పేసి ఈ శతపథ బ్రాహ్మణం ప్రమాణం చెప్తున్నాడు. దాని వ్యాఖ్యానం: పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు అను ఇవి వసువులు. వీని అందు సర్వ పదార్థములు అంటే ఏవైతే మనకు భూమి మీద లభిస్తున్నాయో అవన్నీ సర్వ పదార్థములు అక్కడ
సూర్యుని వంటి ఈ యొక్క గ్రహోపగ్రహాలలో ఉన్నవి, అష్టవసువులలో ఉన్నవి అనేది అభిప్రాయం. ప్రజయు వసించును. ప్రజ అంటే మనుషులు అంటే ప్రాణులు కూడా నివసిస్తున్నాయి. ఇవియే అన్నింటినీ వసింపజేయును. అంటే ఏవి వసింపజేస్తున్నాయి, ఏవి నివసింపజేస్తున్నాయి అని అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచమహాభూతాలే ఈ వసింపజేస్తున్నాయి అనేటువంటిది అభిప్రాయం. కావుననే వీనికి వసువులని పేరు. పృథివీకి సమానములైన సూర్యచంద్ర నక్షత్రములు వసువులనబడుచున్నవి. కావున పృథివీ లోపలే వీనియందును ప్రజలుండుటలో సందేహం ఎందులకు? పృథివీ లోపలే అంటే పృథివీ లోపల ఏ రకంగానైతే ఉన్నాయో అదే విధంగా సూర్యచంద్ర నక్షత్రాలలో ప్రజలుండుటలో సందేహం ఎందుకు కలుగుతుంది? పరమేశ్వరుడు ఈ చిన్న లోకమైన పృథివీలో మనుష్యాదిని సృష్టించి మనుష్యాది సృష్టి నిండి ఉన్నప్పుడు, అంటే భగవంతుని యొక్క సృష్టి ఈ చిన్న లోకమైనటువంటి భూమి మీదనే ఇంతగా ఉన్నప్పుడు తక్కిన లోకములన్నీ శూన్యములుగా ఉండునా? అవి శూన్యములుగా ఉండవు. అంటే శూన్యముగా ఉండడము అని అంటే నిష్ప్రయోజనముగా ఉండడము అని అర్థం వస్తుంటది. అందుకని వీటిని వసువులు, అష్టవసువులలో సూర్యచంద్ర నక్షత్రాలను లెక్కించడము వల్ల ఈ పంచమహాభూతాల యొక్క ఉనికి, ఇప్పుడు చంద్రుని దగ్గరికి పోయి మట్టిని తీసుకొచ్చారు. మంగళ, బుధ గ్రహాలకు, శుక్ర గ్రహాలకు, శని గ్రహానికి మీదికి వెళ్ళి మట్టిని తీసుకొచ్చిన విషయం సూర్యుని దగ్గరికి కూడా వెళ్ళగలిగారు. ఇది తెలుసా లేదా మీకు? అందుకని ఆ ప్రాణి జాతులు నివసించడానికి ముఖ్య కారకములు వారి ఆహార అన్నపానీయములు ఉంటుంటాయి. పరమేశ్వరుని ఏ కార్యమును ప్రయోజనము లేనిదిగా ఉండదు, అంటే నిష్ప్రయోజనంగా ఏది ఉండదు. ఈ అసంఖ్యాకములకు లోకములందు మనుష్యాది సృష్టి లేకున్నా సఫలము ఎట్లగును? అంటే ఈ యొక్క గ్రహాలను సృష్టించి వాటిలో మనుషులు లేకపోతే అది సఫలం ఎట్లవుతుంది? కావున సర్వత్ర మనుష్యాది సృష్టి ఉన్నది. అన్ని లోకాలలో మనుష్యాది ప్రాణులు ఉన్నారు. ప్రశ్న: ఈ లోకమున మనుష్యాది సృష్టికి ఆకారము, అవయవములు ఎట్లున్నవో అట్లే అన్యలోకములో ఉండునా? విపరీతముగా ఉండునా? ఈ అభిప్రాయం, ప్రశ్నకర్త అభిప్రాయం ఏంటంటే, మనకెట్లయితే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, అవయవాలతోటి కూడినటువంటి శరీరం ఎట్లయితే ఉందో ఆ గ్రహోపగ్రహాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ విధంగానే అవయవాలు ఉంటాయా అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు చూడండి. కొంత ఆకృతిలో భేదం ఉండుట సంభవం. ఎంతో కొంత భేదం ఉంటుంటది. ఈ లోకముననే అంటే ఈ మనం ఉన్నటువంటి ఈ భూలోకముననే చైనా, ఆఫ్రికా, ఆర్యావర్తము, ఐరోపా మున్నగు దేశములలో ఉండువారి రంగు, రూపము, ఆకృతి మున్నగువానిలో కొంచెము కొంచెము భేదము కనిపించుచున్నట్లు లోకాంతరములలో భేదములు ఉండవచ్చును. అంటే ఇప్పుడు చైనా వాళ్లకు, నేపాల్ వాళ్లకు, చైనా వాళ్ళేమో కళ్ళు మూసుకొని ఉంటుంటారు, మూసుకున్నట్టుగా కనిపిస్తుంటాయి, చిన్న కళ్ళు ఉంటాయి. ఈ నేపాల్ వాళ్లకు ముక్కు అణిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ నైజీరియా లాంటి వాళ్లకు వెంట్రుకలు గుండ్రగా రింగులుగా ఉండి కింది పెదవి పెద్దగా ఉంటుంటది. వాళ్ళు అక్కడ భూగర్భ ఈ యొక్క ఆఫ్రికా లాంటి వాళ్ళకు అక్కడ ఏంటంటే భూమిలో
గ్యాస్ ఉన్నదా మరి ఏదో కారణంగా అక్కడి నుంచి అగ్ని అనేటువంటిది బయటకు వస్తుంటది, భూగర్భ విషవాయువులు బయటకు వస్తుంటాయి కాబట్టి ఆ ఉష్ణోగ్రత కారణంగా అక్కడ ఉన్నటువంటి వారు నల్లగా ఉంటారు. ఇది కారణం. కానీ ఏ జాతికి ఎట్టి సృష్టి ఈ దేశముననున్నదో అట్టి జాతికి సంబంధించిన సృష్టి ఇతర లోకములందును ఉండును. ఇక మన మనుషులకు ఈ భూమి మీద ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అదే సదుపాయాలు అక్కడ ఉంటుంటాయి. ఈ మనుషునికి ఇక్కడ కన్ను ఎక్కడ ఉన్నదో అక్కడ వాళ్ళకు కన్ను అక్కడే ఉంటుంది. మనకు ముక్కు ఎక్కడ ఉందో, చేతులు ఎక్కడ ఉన్నాయో, కాళ్ళు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకు అక్కడే ఉంటుంటాయి. ఈ లోకమున ప్రాణులకు ఏ ఏ ప్రదేశమున నేత్రాది అంగములు ఎట్లున్నవో అట్లే ఇతర లోకములందును ఆయా జాతికి చెందిన ప్రాణుల అవయవములు ఆయా ప్రదేశములందే ఉండును. కారణం ఏమనగా అంటే మనకు కళ్ళు ఎక్కడున్నాయో వాళ్ళకి అక్కడే, మనకు తల ఎక్కడుందో వాళ్ళకి అక్కడే, మనకు ముక్కు చెవులు ఇవి ఎక్కడున్నాయో వాళ్ళకు కూడా అక్కడే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సూర్య చంద్రం అసౌ ధాత యథా పూర్వం అకల్పయత్. యథా 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 అంటే పూర్వం, యథాపూర్వం ఇదివరకు పూర్వ సృష్టిలో ఎట్లయితే సృష్టి జరిగిందో అకల్పయత్ ఈ సృష్టిలోనూ కూడా అలాగే జరిగింది. ఇక మునుముందు రాబోయే సృష్టిలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. దివంచ పృథివీంచ అంతరిక్షమథో స్వహ. ఈ యొక్క దినము, రాత్రి, అంతరిక్షము, పృథివీ ఇప్పుడు ఎట్లయితే ఈ సృష్టిలో ఉన్నవో అదే విధంగా పూర్వ సృష్టిలోనూ ఉండెను, రాబోయే సృష్టిలోనూ ఉంటుంటాయి. ఇది ఋగ్వేదము 10వ మండలం 190వ సూక్తము 3వ మంత్రం. దీనినే దయానంద సరస్వతి మనకు అగమర్శన చివరి మంత్రంలో ఈ మంత్రమును పెట్టి మనకు ఉదయం సాయంత్రము దీన్ని గుర్తు చేస్తున్నారు. ధాత పరమేశ్వరుడు. ధాత అంటే పరమేశ్వరుడు. పూర్వకల్పమున ఎట్టి సూర్యుని, చంద్రుని, దినమును, భూమిని, నక్షత్రమును అక్కడ సుఖ విశేషమును సృష్టించెను, అట్లే ఈ కల్పమునందును సృష్టించెను. అంటే పూర్వ సృష్టిలలో ఆ యొక్క పరమేశ్వరుడు సూర్యుని ఎట్లయితే సృష్టించాడో ఇప్పుడు అట్లే సృష్టించాడు, చంద్రుని ఎట్లా సృష్టించాడో, దినమును, రాత్రిని, ఈ యొక్క భూమిని, అంతరిక్షమును ఏ రకంగానైతే సృష్టించాడో ఇక్కడ ఈ సృష్టిలో కూడా అదే రకంగా ఉన్నాయి, ఏమీ తేడా లేదు అనేది అభిప్రాయం. అట్లే లోకాంతరములందును సృష్టి చేసాను. ఇదే రకంగా లోకాంతరములలో కూడా సృష్టి చేశాడు. భేదము కొంచెము ఉండదు. అంటే భేదమేమి ఉండదు. అంటే ఒక మేస్త్రి ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు అమెరికాలో కడతాడు, ఇంకే ఏ దేశంలో అయినా కడతాడు. ఒక అతను ఇక్కడ వంటలు చేస్తే ఎక్కడైనా చేయగలుగుతాడు. ఒక అతను ఇక్కడ వస్త్రాలు కుడితే ఎక్కడైనా కుట్టగలడు. ఒక అతను ఇక్కడ వ్యవసాయం చేస్తే ఇంకెక్కడైనా చేయగలడు. అదే రకంగా భగవంతుడి విషయంలో చెప్తున్నాడు ఏంటంటే అతడు ఒక చోట చేసినప్పుడు ఇతర ఉపగ్రహాలలో అన్నిట్లలో ఈ విధముగానే సృష్టిని చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. వంట ఎవరు చేసినా కూడా పొయ్యి మీద పాత్ర పెట్టి ఆ యొక్క పదార్థాన్ని యథాయోగ్యంగా ఉడికించడం, అది ఇక్కడైనా అంతే, అమెరికాలోనే అంతే, ఇంకా ఏ దేశంలోనైనా అంతే. ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు భూమిని సాగు చేసి విత్తనాన్ని భూమిలోనే నాటుతారు. అది ఇక్కడ నాటినట్టే అమెరికాలో ఇంకా ఏ దేశంలోనైనా అదే రకంగా ఉన్నట్లే ఈ గ్రహంలో ఈ భూమి మీద ఎట్లయితే భగవంతుడు సృష్టి చేశాడో, ఈ సూర్యచంద్రులను ఎట్లయితే నియమించాడో అదే విధంగా ఇతర గ్రహోపగ్రహాలలో అక్కడ సృష్టిని చేసినప్పుడు కూడా అక్కడ వారికి కూడా ఇవే సదుపాయాలు ఈ విధంగానే ఉంటాయి. భేదమేమీ ఉండదు. ప్రశ్న: ఈ లోకమున ఏ వేదములు ప్రకాశితములైనవో ఇతర లోకములందును అవి ఏ ప్రకాశితములైనవా ఇతరముల
అంటే ఇక్కడ మనకు 4 వేదాలను ఏవైతే ఇచ్చాడో పరమేశ్వరుడు, జ్ఞానాన్ని ఉపదేశించాడో, మనకైతే మనము మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. తద్వారా ఈ యొక్క 4 వేదాలుగా మనము వీటిని చూస్తున్నాం, గుర్తించాము, చూస్తున్నాము, చదువుతున్నాం. రాబోయే తరాల వారికి అందిస్తున్నాం. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చాడా అని చెప్పేసి ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఉత్తరం: ఆ వేదములే ప్రకాశితము లగును. ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లలో పనితనంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు, కార్పెంటర్లు, వడ్రంగి వాళ్ళు కానివ్వండి, ఇక ఆభూషణాలు చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, శాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ జీవనోపాధి సరిగా లేదని అమెరికా లాంటి ఇంకా ఏ దేశము వెళ్ళినను అక్కడ ఇదే పనిని వాళ్ళు కొనసాగిస్తే ఇక్కడ చేసినట్టుగానే అక్కడ చేస్తారా, ఇంకా వేరేగా చేస్తారా? బట్టలు నెయ్యాలంటే ఇదే మగ్గం తోటి ఈ రకంగానే చేస్తారా, లేదా వంటలు చేయాలంటే అదే పాత్ర పట్టుకొని పొయ్యి మీద పెట్టి గరిటెతో కలిపి వంట చేస్తారా, ఇంకా వేరే రకంగా చేస్తారా? అదే రకంగా చేస్తారు. కాబట్టి ఇక్కడైతే ఏదైతే జ్ఞానాన్ని నోటితోటి ఉపదేశించి బుద్ధితో గ్రహించడం జరుగుతుందో, అదే విధంగా ఇతర గ్రహోపగ్రహాలలో ఉన్నటువంటి వారికి వేదమును ఉపదేశించినప్పుడు వాళ్ళు కూడా బుద్ధితోటి గ్రహించి నోటితోటి మాట్లాడడం ఈ రకంగా ఉంటుంటది. కాబట్టి వేదములలో ఏ మార్పు లేదు, అదే విధంగా ఉంటుంటది అని. అవే వేదములు ప్రకాశితమయ్యాయి అని చెప్పేసి, అంటే సూర్యునిలో ఉన్నటువంటి వారికి వేదములు ఉన్నాయి, చంద్రులో ఉన్నటువంటి వారికి, ఇంకా మంగళ బుధ గ్రహ ఏవేవైతే గ్రహాలు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వారికి అందరికీ 4 వేదాల జ్ఞానం ఉన్నది అనే అభిప్రాయం. రాజనీతి వ్యవస్థ అన్ని ప్రాంతములందును సమానమైనట్లు రాజరాజేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని వేదోక్త నీతి తన సృష్టి రూప రాజ్యములందు అన్నింటిలోనూ ఒక్కటిగా నుండును. ఇప్పుడు ఒక రాజు యొక్క పరిపాలన, రాజనీతి వ్యవస్థ అన్ని ప్రాంతములలో సమానమై ఎట్లయితే ఉంటుంటుందో అదే విధముగా రాజరాజేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క వేదోక్త నీతి అంటే వేదముల యొక్క సందేశము, జ్ఞానము తన సృష్టి రూపములైనటువంటి రాజ్యములందు ఏ గ్రహములో ఈ యొక్క సృష్టిని చేశాడో ఆయా గ్రహములలో అన్నిటిలో ఒకే విధంగా ఉంటుంటది, ఏ మాత్రం తేడా లేదు అనేటువంటిది అభిప్రాయం. కారణమేమనా అన్నీయు స్వతంత్రములే కదా. ఏదైనా కూడా భూమి స్వతంత్రము, చంద్రుడు స్వతంత్రము, సూర్యుడు స్వతంత్రము, మంగళ బుధ శుక్ర శని ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వేటికవే ఒకదానికొకటి అంటుకోకుండా, ఒకదానికొకటి తగులకుండా, ఒకదాని హద్దును ఇంకొకటి శృతిమించకుండా, దేని హద్దులో దేని పరిధిలో ఆ యొక్క గ్రహము సంచారం చేస్తున్నట్లుగానే, అంటే దేని స్వతంత్రత దానికి ఉన్నప్పుడు, దేనిని దానికి స్వతంత్రంగా ఏర్పరిచినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా సువ్యవస్థితముగానే ఉండును, కానీ అస్తవ్యస్తముగా ఉండదు అనేటువంటిది అభిప్రాయం. ప్రశ్న: జీవులు ప్రకృతిస్థ తత్వములు అనాదులు ఈశ్వర నిర్మితములు కానప్పుడు ఈశ్వరుని అధికారమును వీనిపై ఉండరాదు. అంటే జీవులు ప్రకృతిస్థ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి, ప్రకృతే తిష్టతీతి ప్రకృతిస్థ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో, జీవులకు ప్రాణులకు కావలసినటువంటి జీవనోపాధి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములు అనాదులు. అంటే ఇప్పుడు దీని అభిప్రాయం ఏంటంటే, మనము మన ఇంటి దగ్గర నీళ్లు తాగి అన్నం తిని బతుకుతున్నప్పుడు, గాలిని శ్వాస పీల్చుకొని ఉన్నప్పుడు, ఇతర అమెరికా వాళ్ళు కానీ ఇంకా ఏ దేశం వారైనా కూడా వాళ్ళు కూడా గాలిని పీల్చుకొని భూమి మీద నడుస్తూనే ఆకాశం కింద నీళ్లు తాగుతూ అన్నం తినే బ్రతుకుతారు. అదే రకంగా ఇతర గ్రహోపగ్రహాలలో ఉన్నటువంటి వారు కూడా
మనలానే ఉంటారు అనేటువంటిది అభిప్రాయం. అంటే ఇవి అనాథులు అని ప్రశ్నకర్త ప్రశ్న లేవనెత్తుతున్నాడు. దాన్ని అర్థం చేసుకోండి. ఈశ్వర నిర్మితములు కావు. అంటే జీవులు అనాథులు, ప్రకృతిస్థ తత్వములు అనాథులు అంటున్నాడు. అంటే ఈ యొక్క ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే, మనం గాలి పీల్చుకొని బతికితే ఆ గాలి ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంటుంది. అందరూ గాలితోనే బతుకుతారు. మనం అన్నపానీయాలతో బ్రతుకుతుంటే ఆ అన్నపానీయాలు ఎప్పటికైనా ఉంటాయి, అవి నాశనం కావు, అనాథులు అంటుంటారు అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలి నిత్యము శాశ్వతమైతే కాలుష్యం అయిపోయింది, పొల్యూషన్ వచ్చింది, దూషితమైంది అని చెప్పేసి ఈ యజ్ఞం చేయించడం ఏంటి, వృక్షాలను నాటించడం ఏమిటి, మరియు ఈ యొక్క అక్కడక్కడ పెద్ద పెద్ద పట్టణాలలో గాలిని శుద్ధి చేసేటువంటి పెద్ద పెద్ద మిషన్లు పెట్టి ఉన్నట్లుగా గమనించారా లేదా? గమనించాం. మరి దాని యొక్క అవసరం ఏంటిది? ఇది ప్రశ్నకర్తకు అర్థం కావట్లేదు. మళ్ళీ నీళ్లు, ఇప్పుడు ఆపో యజ్ఞంలో ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువ స్వరో, ఈ మంత్రంలో చెప్పబడినటువంటిది ఏంటంటే, ఆపహ జలము ప్రకృతి పరముగా వర్షముతోటి పుష్కలంగా పడిందా సరే, పడకపోతే మనం బోర్లు వేసుకోవడం, బావులు తవ్వుకోవడం, నదులు ఆయకట్టలు కట్టుకొని నీటిని నిరోధించడం, డ్యాములు కట్టుకోవడం, తద్వారా మన పురుషార్థం చేస్తున్నామా లేదా? ఇది ప్రశ్నకర్తగా అర్థం కావట్లేదు. వంట అయిపోతే వంట చేసుకుంటున్నామా లేదా? వండింది అలాగే ఉంటే పాడైపోతున్నటువంటిది, పాసిపోతున్నటువంటిది, పులిసిపోతున్నటువంటిది, నిలబడ్డ నీళ్లు చెడిపోతున్నటువంటిది ప్రశ్నకర్తకు అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ రహస్యం. పట్టుకుంటున్నారా లేదా? అదే పట్టుకుంటున్నామా సార్. ఇక్కడ ఇవి స్వతంత్రం అయినప్పుడు భగవంతుని యొక్క అధికారం దాని మీద ఎందుకని అంటున్నారు. అది మీరు ఇక్కడ స్వతంత్రం అనేటువంటి విషయానికి వేరే వెళ్ళారు. ఇక్కడ ప్రశ్నకర్త లేవనెత్తుతున్నది ఏంటంటే, జీవులు ప్రకృతిస్థ తత్వములు అనాథులు అంటున్నాడు. ఆ అనాథుల యొక్క వ్యాఖ్యానం ఓంప్రకాష్ చెప్తున్నాడు. మీరు ఇంకెక్కడో స్వతంత్రానికి పోయారు. ఆ స్వతంత్రం ఏంటి? అదే అవి అనాథులు భగవంతునితో పాటు అవి కూడా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ భగవంతుని ఖండిస్తున్నాడు కదా. జీవులను స్వతంత్రం చేసి జీవులు బ్రతికేటువంటి జీవనోపాధి పంచమహాభూతాలను స్వతంత్రం చేస్తున్నాడు. ఈశ్వరుని ప్రమేయాన్ని తుడిచిపెట్టేస్తున్నాడు, ఖండిస్తున్నాడు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ఓం నమస్తే ఆచార్య, వింటున్నాం. అదే ఈశ్వర నిర్మితములు కానప్పుడు అంటే ఈశ్వరుని నిర్మితములు కావు అని సందేశం. ఆ రకంగా ఈశ్వర నిర్మితములు అనాథులు అంటే ఈశ్వరుని నిర్మితములు కావు అనేటువంటిది. కానప్పుడు ఈశ్వరుని అధికారమును వీనిపై ఉండరాదు. ఇప్పుడు ఎవరైతే ఏ వస్తువును తయారు చేయలేరో అటువంటిప్పుడు ఆ వస్తువుకు అతను స్వామి ఎలా అవుతుంటాడు? ఈశ్వరుడు పంచమహాభూతాలను సృష్టించే అధికారములు లేనప్పుడు ఈ పంచమహాభూతాలకు స్వామి ఈశ్వరుడు ఎలా అవుతుంటాడు? జీవుడు దేవుడితో పాటే జీవుడు కూడా అనాది అయినప్పుడు, జీవుడు దేవుడితో పాటే అనాది అయినప్పుడు, ప్రకృతి కూడా దేవుడితో పాటే అనాది అయినప్పుడు, ప్రకృతిని దేవుడు పుట్టించలేదు, జీవుడిని దేవుడు పుట్టించలేదు. పుట్టించినప్పుడు పుట్టిస్తే ఆది అంతం అవుతుంటది. ఇవాళ పుట్టించారు అని అంటే ఏదో ఒక రోజు అంతమైపోవాలి అనేది సందేశం. అందుకని అనాది అని చెప్పేసి దేవుడికి, జీవుడికి, ప్రకృతికి, ఈ మూడింటికి చెప్పినప్పుడు వీటికి చావు లేదు, పుట్టుక లేదు, ఎప్పటికీ నిరంతరంగా కొనసాగుతాయి అనేటువంటిది సందేశం. అయితే ఇక్కడ మనము
బుద్ధితోటి ఆలోచించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు సంతానం కనేటువంటి ఆ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఆ యొక్క సంతానాన్ని కనిపించి మనకు తాను ఏం చేస్తున్నాడో ఆ రహస్యాన్ని తాను బ్రహ్మాండంలో చేస్తున్నటువంటిది ఈ పిండ సృష్టిలో మన చేత చూపిస్తున్నాడు. తండ్రి తండ్రి సంతానాన్ని కనేటప్పుడు ఎన్ని జీవాత్మలు ఎన్ని జీవాత్మలను విడుదల చేస్తాడు, వాటిని వచ్చిన వాటన్నింటినీ తీసుకెళ్ళడానికి స్త్రీ యొక్క అండాశయము యొక్క సామర్థ్యం ఎంతమంది వస్తే అంతమందిని స్వీకరిస్తుందా ఆ అండము? ఇది ప్రశ్న. ఇప్పుడు పెళ్ళికొచ్చారు, పెళ్ళి అయిపోయింది, ఊరేగింపులో వచ్చిన వాళ్ళందరినీ ఊరేగిస్తారా, లేదైతే ఎవరైతే పెళ్ళి అవుతుందో వారిని ఊరేగిస్తారా? పెళ్లి కోసం ఎవరైతే ముస్తాబు అవుతున్నారో వాళ్ళని ప్రత్యేకంగా చూపించాలి కాబట్టి వారికి వస్త్ర అలంకరణ వేరు, వారి పూలమాలలు వేయడము అదంతా వారికి. వీరినే చూడండి, వీరిద్దరి మధ్యలో ఏ వ్యవహారం జరుగుతుందో ఆ వ్యవహారమును వివాహం అంటారు అని అందరికీ చూపించడం గురించి, వారి చేత ఎక్కడ కూర్చుండబెట్టాలో, ఎప్పుడు నిలబెట్టాలో, ఎప్పుడు ఏ ప్రతిజ్ఞ చేయించాలో అవన్నీ వారిద్దరిని చేత నాటకం ఆడించి చూపించడం, దానిని వివాహం అంటుంటారు. అందుకని ఈ వివాహము అనేటువంటి దానికి ఒక ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎట్లయితే చూపించాలో అందుకే వారికి ప్రత్యేక వస్త్రధారణ. అంతేగాని వచ్చినట్టుగా అందరికి ప్రత్యేక వస్త్రధారణ ఇచ్చేసి అందరికి పూలమాలలు వేస్తే దాంట్లో ప్రత్యేకత ఏముంటుంటది? ఏది మాట్లాడరు, ఎవరు ఊరికి కూర్చుంటున్నారు. అందరికి వేయలేదు కూడా ఆచార్య. వేయలేదని కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి చేస్తున్నాడు, తన కొడుకు పెళ్లి చేస్తున్నాడు. అయితే వచ్చిన వాళ్ళందరూ కట్న కానుకలు చదివించినట్టుగా తల్లిదండ్రి తన పిల్లలకు కట్న కానుకలు చదివిస్తారా? చదివించరు కదా. కానీ ఒక విచిత్రం ఏంటంటే, ఇదే అద్భుతం. ఒక విచిత్రం ఏంటంటే, ఓం ప్రకాష్ను చీపురుపల్లికి పిలిచినప్పుడు అక్కడ మొట్టమొదటిసారి జీవితంలో చూడడం జరిగింది. ఏంటంటే, ఎవరును కట్న కానుకలు తీసుకురాకూడదు అని పెళ్లి పత్రికల మీద ముద్రించి వచ్చినటువంటి వారితో ఎవరితో ఏ కట్న కానుకలు తీసుకోకపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? పౌరాణిక పెళ్లిలో చూసినాం ఆచార్య. అదే సరే, ఏ పెళ్ళి అయినా సరే, ఎవరిదైనా సరే, అంటే ఆ రకంగా వైదికంలోనైతే ఓం ప్రకాష్ చూడడం మొదటిసారి. మీరు పౌరాణికంలో చూశారు. అక్కడ సందేశం ఏంటంటే, ఇక్కడ ప్రసంగము, అక్కడ జరుగుతున్న ప్రసంగం ఏంటంటే, కట్న కానుకలు ఎట్లయితే పెళ్లి ఖర్చులు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు పెళ్లి అయిన తర్వాత కట్న కానుకలు చదివించినట్టుగా వాళ్ళు ఎట్లయితే చదివించలేరో, ఇది మా ఇంటి విషయం, మా ఇంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకు చెందినటువంటి విషయము కాబట్టి ఈ కట్న కానుకలు ఎవరు తేకూడదు. భగవంతుడు ఇచ్చిన కాడికి మా దగ్గర మేము సమర్థులమే కాబట్టి మాకు కట్న కానుకలు అక్కర్లేదు. ఈ కట్న కానుకలు ఎందుకు వచ్చాయి అని అంటే, అసమర్థులు పిల్లలకు వివాహం చేయడంలో వెనుక ముందు ఆడుతున్నప్పుడు, వారికి సామర్థ్యం లేనప్పుడు తలా కొంత సహకరించి ఆ కార్యాన్ని గట్టెక్కించాలని చెప్పేసి మనకు అంత్యేష్టి సంస్కారంలో దయానంద సరస్వతి ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. ఆ విధంగానే ఈ యొక్క పెళ్లి ఇవన్నీ చేసేటువంటి ఏంటంటే, ఈ కట్న కానుకలు అసమర్థులను సమర్థవంతంగా సహకరించడానికి, వాళ్ళకు తోడ్పడి సహకరించడానికి కట్న కానుకలు యొక్క పుట్టుకొచ్చాయి. అది ఇప్పుడు ఆనవాయితీగా అయిపోతుంది. కుకటిపల్లిలో అతని పేరు గుర్తుకొస్తలేదు,
ఓంప్రకాష్ గురుకులం నుండి వచ్చిన తర్వాత రామకృష్ణనో ఏదో ఉంది, రామకృష్ణ శర్మనో ఏమో ఉంది వారి పేరు, అది పూర్తిగా గుర్తుకొస్తలేదు. అతని ఏంటంటే అతనికి ఉన్నది ఒక కొడుకు, ఆ కటిక దరిద్రంలో ఉన్నాడు. అయితే అతనికి రుచి దొరికింది ఏంటంటే ఉపనయనము వేదారంభ సంస్కారము చేస్తే వచ్చినటువంటి వాళ్ళందరూ కట్న కానుకలు ఇస్తుంటారు కాబట్టి ఆర్య సమాజంలో మరియు పౌరాణికంలో ఎంతమంది పండితులు ఉన్నారో అంతమంది చేత ఉపనయనం వేదారంభం చేసి ఆ భిక్షాటన అడిగించి అందరి చేత కట్న కానుకలు తీసుకొని వాటితోటి ఆయన అది ఒక ఆజీవిక వృత్తిగా ఏర్పరచుకున్నాడు. ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. ఉపనయనము వేదారంభం ఒకటేసారి జరుగుతుంది జీవితంలో. కానీ అతనికి ఏమని అడుగుతాడంటే, ఓంప్రకాష్ని అడిగింది ఏంటంటే, మీ జ్ఞానము మా పిల్లవాడికి అవసరం, మా ఇంటిలో మీ యొక్క పాదధూళి పడాలి, మా వాడి జీవితాన్ని ఉద్ధరించాలంటే మీ జ్ఞానం అమోఘం అని మనల్ని పొగుడతాడు. ఆ రకంగా ఇప్పుడు ఓంప్రకాష్ చేసిన తర్వాత మళ్ళీ సవిత గారిని కూడా పిలిచాడు, మళ్ళీ వేరే ఆచార్యులను పండితులను కూడా పిలిచాడు. దాదాపుగా అంటే ఈ రకంగా అంటే దాని మీదనే బ్రతకడానికి జీవనోపాధిగా ఎంచుకున్నాడు. అది ఇక మరి ఆయన విజ్ఞతకు మనం వదిలేయాలి. కాకపోతే ఇక్కడ ప్రసంగం వచ్చింది కాబట్టి సమర్థుడు. ఇప్పుడు ఇక్కడ అనాది అని అన్నప్పుడు ఇప్పుడు మన ప్రసంగంలో మనం వదిలేస్తున్నటువంటి విషయం ఏంటంటే, భగవంతుడి బిడ్డ భగవంతుడు జీవాత్మలను పుట్టించలేదు కాబట్టి అనాది అనబడుతుంది. ఆ రహస్యాన్ని ఇక్కడ పిండ సృష్టిలో మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పురుషుడు పెళ్లి చేసుకొని సంతానాన్ని కనేటప్పుడు, ఆ గర్భాధానం చేసేటప్పుడు ఆ శుక్రకణములు, ఆ వీర్యంలో శుక్రకణాలు ఏవైతే ఉంటాయో, స్పామ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఎదుర్కోలుగా తీసుకెళ్ళడానికి స్త్రీ గర్భాశయం నుంచి వచ్చేటువంటి అండం ఎన్నింటిని తీసుకెళ్తుంది? ఒక్కరికే అవకాశం. ఈ విషయం తెలుసా తెలియదా? తెలుసు. ఇక ఇప్పుడు ఆ యొక్క ఒక్క జీవాత్మనే ఆ అండం తీసుకెళ్లి పిండంగా ఎదిగింపజేసి శిశువుగా పుట్టి ఆయువు యవ్వన వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు అతను సంతానం కంటూనే ఉంటుంటాడు. ఇప్పుడు దాదాపు వేదములోనే చెప్పబడింది ఏంటంటే, 10 మంది సంతానము కనాలి, 11వ వాడుగా భర్తనే సంతతిగా భావించాలి అనేటువంటిది సందేశం. అంటే 10 మంది తర్వాత నువ్వు కామమును ప్రోత్సహించుకోకూడదు, తద్వారా నీ ఆయుష్ క్షీణిస్తుంటుంటది. కాబట్టి ఈ 10 మంది వరకు స్త్రీకి అనుమతి ఇచ్చాడు భగవంతుడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, 10 మందిని ఎందుకు కనాలి అంటే, ఏ కోణములో కూడా ఏ రూపములో కూడా ఈ యొక్క మానవ జన్మను తరించి ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ ఇదే జన్మలో రావడానికి ఈ రకంగా తీరని కామాన్ని ఎవరిలోనైతే, ఇప్పుడు చావు యొక్క సందేశం ఏంటంటే, ఎందుకు చచ్చిపోతున్నారు అని అంటే, ఆ చచ్చిపోయే ముందు తీరని కోరికలు ఉంటుంటాయి కాబట్టి వాటిని అనుభవించడానికి ఇంకొక జన్మ కావాలి. ఆ జన్మని ఎత్తడానికి ఇక్కడ మిగిలి ఉన్నటువంటి కర్మలు. అందుకే ఇప్పుడు మనం పుట్టాము అంటే ఎందుకు పుట్టాము అంటే, మన కర్మఫలము పూర్తిగా చెల్లుబాటు కాలేదు, మిగిలి ఉన్నది. కాబట్టి ఆ మిగిలి ఉన్నదాన్ని చెల్లించుకోవడానికే, అనుభవించడానికి మళ్ళీ పుడుతున్నాం. ఇది సందేశం ఇక్కడ. అందుకని ఇప్పుడు పుట్టేటువంటి సంతానం తండ్రి శరీరం నుండి ఒక్క ఆత్మగానే వచ్చినప్పుడు, మళ్ళీ తాను పెళ్లి చేసుకొని సంతానం కంటున్నప్పుడు ఈ యొక్క 10 మందికి కనేటువంటి సంతానంగా 10 జీవాత్మలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఇది ప్రశ్న ఇక్కడ. పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు అనాది అన్న ప్రసంగాన్ని తీసుకొని
లేవనెత్తినప్పుడు దేవుడు జీవులను పుట్టించలేదు అనేటువంటి బ్రహ్మాండ రహస్యాన్ని నేను వ్యక్తపరిచాను. అంటే దేవుడు వ్యక్తపరిచాడు జీవాత్మలో, ప్రకృతికి వ్యక్తపరిచాడు అంతేగాని ప్రకృతిని పుట్టించలేదు. ఎట్లయితే తమస్సు తాను సృష్టి చేయాలని అనుకున్నప్పుడు ఆ ప్రకృతి తాను అదృశ్యంగా మాయా స్వరూపముగా చేయాలనుకున్నటువంటిది. ఇప్పుడు మాయా స్వరూపం అంటే ఏంటంటే గర్భాధానం చేస్తున్నటువంటి పురుషుడు స్పామ్ జీవాత్మ ఆత్మలను మాత్రమే తన శరీరం నుండి అభివ్యక్తపరుస్తాడు. ఆ అభివ్యక్తపరచడానికి పిండ రూపం దాల్పించి సశరీరముగా ఆకృతి రూపమైనటువంటి 84 లక్షల జీవరాశుల శరీరముగా కనిపించాలి అంటే ఆ శారీరక రూపం ప్రకృతి యొక్క రహస్యం, ప్రకృతియే దాల్పించగలుగుతుంది. అంటే పురుషుడు కేవలం వీర్యసేచనం మాత్రమే చేయగలుగుతాడు. ఆ వీర్యం ద్వారా వచ్చినటువంటి జీవాత్మకు స్త్రీ పిండ రూపం దాల్పిస్తుంటది. ఇది సందేశం ఇక్కడ. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నామా సార్, అర్థమవుతుంది. అందుకని ఈ జీవాత్మలు అనాది అని అంటే జీవాత్మలను దేవుడు పుట్టించలేదు. ఇప్పుడు ఇదే రహస్యాన్ని మన పిండ సృష్టిలో ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏమంటామంటే మనం వాళ్ళని కన్నాం కానీ వాళ్ళ తలరాతను కన్నామా? వాళ్ళ తలరాతలు మనం కలిసి రాస్తామా? ఎవరి కరం ఎట్లుంటే అట్లా ఉంటుంది. ఇది వింటున్నారా లేదా? అప్పుడప్పుడు కదా సరే, చాలా వింటాం. మరి ఈ కర్మ ఫలమే వారిని మన కడుపున పుట్టించడం, మన చేత మనల్ని ఇబ్బంది పెట్టడం, మనల్ని సంతోష పెట్టడం, మనల్ని ఏడిపించడం, ఇదంతా ఏడిపించడం, నవ్వుపించడము, సంతోష పెట్టడం వారి ద్వారానే ఎందుకు అవుతుంది, మన దగ్గరే ఎందుకు అవుతుంది అని అంటే వారికి మనకు ముడిపడినటువంటి కర్మఫలం. ఇది ఇక్కడ రహస్యం. అందుకని అనాది తత్వములు, ప్రకృతిస్థ తత్వములు, జీవులు ఎట్లయితే అనాదో అదే రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాలు కూడా అనాది అయినప్పుడు ఈశ్వరుని యొక్క నిర్మితంలో అంటే ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మ స్పృహ వస్తే ఉడికిన వస్తువులకు దూరంగా పెట్టడం, ఉడకబెట్టిన వస్తువులకు దూరంగా పెట్టడం, ప్రకృతి పరమైనటువంటి పండ్లను సేవింపజేయడం. ఇది గమనించారా లేదా? పండ్లు తినడం, ఒక పూట తినడం, ఒక్క పొద్దు అని ఉండడం అంటే ఉడికిన పదార్థాలు తింటే. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సంస్కారవంతులు ఏంటంటే ప్రకృతి పరంగా పండినటువంటి పండ్లను తీసుకెళ్తుంటారు. ప్రకృతి పరంగా పండినటువంటి పండ్లను తీసుకెళ్తారు, ఉడికినటువంటిది కాదు. ఉడికినటువంటి దాంతో ఆయుష్ క్షీణిస్తుంటుంది, మృత్యువు వస్తుంటుంటది. కాబట్టి ప్రకృతి పరమైనటువంటి పండ్లతోటి ఏంటంటే ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మను ప్రకృతి మాధ్యమంగా పరమేశ్వరంలో ఒదిగించేటువంటిది. అందుకనే పండ్లు. ఈశ్వరుని ఇప్పుడు ఇక్కడ ప్రసంగం ఏంటంటే ఉడికిన పదార్థాలను ఉడకబెట్టుకోవడంలో మన ప్రమేయం ఉంటది, కానీ ప్రకృతిలో పండేటువంటి పండ్లు, అరటి, కొబ్బరి, మామిడి, జామ, ఈ పండ్లు అనేటువంటివి ప్రకృతే ఆధీనంగా ఉంటుంటాయి. వాటిని మనం ఏదైతే ఇప్పుడు కార్బోహైడ్రేట్ ఇప్పుడు అది పెట్టుకొని మామిడి పండ్లకు అది పెట్టుకొని మగ్గ పెట్టుకొని తినడం, అరటి పండ్లకు ఆ మందును నీళ్ళలో కలిపి దానిలో ముంచి తీసి మగ్గ పెట్టుకొని తినడం, దీనివల్ల రోగాలు వస్తున్నాయి. అంతేగాని ప్రకృతి పరంగా చెట్ల మీద పండినటువంటి పండ్లతోటి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందా? కృష్ణమూర్తి గారు మాట్లాడండి. పుష్పమ్మ గారు, పండ్లు తింటే ఎవరికైనా రోగం వస్తుందా? ప్రకృతి పరంగా చెట్ల మీద పండినటువంటి పండ్లకు రోగం వస్తుందా తింటే? లేదాచార్య. దీని ద్వారా ఏంటంటే ఆత్మను ప్రకృతి మాధ్యమంగా, దేహం మాధ్యమంగా ఈశ్వరునిలో
ఏకీభవింపజేయడానికి, జీవన్ముక్తిని పొందడానికి సహకరిస్తాయి కాబట్టి గురువులకు పనులు ఇస్తుంటారు. కానీ ఇప్పటి పనులు అలా వస్తలేవు కదా ఆచార్య. ఇక అది వేరే విషయం. అది మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. అది పంట పొలాలు లేకుండా చేయడం, గుట్టలు లేకుండా చేయడం, చెట్లని నరికేయడం, ఇది మనం స్వయంకృత అపరాధం కదా. దానికి తగినటువంటి శిక్షణ అనుభవించాల్సిందే. అవును ఆచార్య. ఏ పనులైనా సరే అలా వస్తలేవు ఆచార్య. అవును. ఈశ్వరుని అధికారమును వీనిపై ఉండరాదు. ఇవి ఎందుకంటే అనాది పదార్థములు. ప్రశ్నకర్తగా అర్థమైంది ఏంటంటే, జీవులు ఎట్లయితే అనాదియో, జీవుడు బ్రతకడానికి కావలసినటువంటి ప్రకృతిస్థ పదార్థములు అన్ని, అన్నపానీయాలు, అవి కూడా అనాదములే. అందుకని వీటి మీద ఈశ్వరుని యొక్క అధికారం ఉండదు. ఎట్లయితే పండ్లు పండించడంలో మన అధికారంలో సహజంగా పండేటువంటి వాటి మీద మనకి ఏ అధికారము ఉండదు. చెట్టు పెట్టడం పెట్టకపోవడం అది మన అధీనంలో ఉంటుంది. దాన్ని పండనివ్వకపోవడం మన అధీనంలో ఉంటుంది. ఒకవేళ పండనిస్తే అది మనల్ని తరింపజేస్తుంటది. ఒకవేళ పండనివ్వకుండా దాన్ని తెచ్చుకొని కృత్రిమ మందులతోటి పండించుకొని తింటే ఆ కృత్రిమ మందుల ప్రభావమే మనకి ఈ రోగాలు, ఈ నొప్పులు, ఇవన్నీ. అందుకని వీటిపై ప్రకృతి పరంగా ఈ అనాథులైనటువంటి ఈ పదార్థ తత్వంలో మీద ఈశ్వరుని అధికారం ఉండకూడదు అనేది ప్రశ్నకర్త. కారణమేమన్నా అన్నీయు స్వతంత్రంలే కదా. అవును. చెట్టు మీద పండేటువంటి చెట్టు మీద పండుతుంది, పక్షులు గుడ్లు పెడుతున్నాయి, ఇవన్నీ స్వతంత్రంలే కదా. పంచమహాభూతాలు, అన్నపానీయాలు అన్ని స్వతంత్రంలే కదా. అందుకని వీటి మీద ఈశ్వరుని అధికారం ఉండకూడదు అని అంటున్నాడు. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నాడు. రాజు ప్రజలు సమకాలికులైనను రాజు యొక్క అధికారము ప్రజలపై ఉండును. రాజులు ప్రజలు ఒకే కాలంలో ఉంటారు కాబట్టి రాజు యొక్క అధికారం ప్రజలపైన ఉంటుందా, ఉండదా? అట్లే జీవులు, జడ పదార్థములు పరమేశ్వరుని అధీనముననే ఉండును. ఇప్పుడు ఏంటంటే సంతానం కనేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ శరీరాలను కంటున్నారు కానీ ఆ జీవాత్మలను కనట్లేదు, వాళ్ళ తలరాతను వాళ్ళు రాయట్లేదు కదా. ఇదే దేవుడు చూపిస్తున్నటువంటి రహస్యం. నేను ఏ రకంగానైతే ఈ జీవాత్మలను, ఈ ప్రకృతిని నేను పుట్టించలేదు, వాటిని అభివ్యక్తం అవ్వడానికి, రంగస్థలం మీదకి తీసుకురావడానికి, ఇప్పుడు నటీనటులను దర్శక నిర్మాతలు వేదిక మీదకి ఎట్లయితే తీసుకొస్తున్నారో ఆ రకంగా ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క సృష్టి వ్యవస్థలో ప్రకృతిని, జీవులను తీసుకొచ్చినట్టుగానే తల్లిదండ్రి తన సంతానము యొక్క ఆత్మతత్వములను రాలేరు, వాళ్ళ తలరాతలు తీసుకురాలేరు, వాళ్ళ శరీరాలను పుట్టించవచ్చు. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం, సంస్కార విధి, వీటి ద్వారా ఆ యొక్క జీవాత్మల తలరాతలు మార్చేటువంటి, వాటిని సంస్కరించేటువంటి విధి విధానమే ఈ యొక్క సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసం నుంచి మొదలుకొని సత్యార్థ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రతి విషయము బౌద్ధిక పరమైనటువంటిది. మరియు సంస్కార విధిలో ఉన్నటువంటి ప్రతి విషయము ఆత్మ మీద, శరీరం మీద కాదు. శరీరం బయటకు కనబడుతుంటది. ఏవైతే గర్భాధానం చేసేటప్పుడు ఏ రకంగా, పుంసవనం చేసేటప్పుడు ఏ రకంగా, సీమంతోనయనం చేసేటప్పుడు ఏ రకంగా, మరియు జాతకర్మ సంస్కారం చేసేటప్పుడు తేనె ఇవి నాకించడం, ఇవన్నీ ఈ తేనె నాకించడము, స్వర్ణప్రాసం చేయడం అది శరీరానికి వర్తిస్తుంటది. కానీ ఏదైతే వేదోసి, నువ్వు వేదమువు, కోసి కథమోసి, కశ్యాసి, కిం నామాసి, ఈ ప్రశ్నించడం, పుట్టినటువంటి జాతకర్మ సంస్కారంలో అతని చెవిలో అడగడం, నామకరణ సంస్కారంలో అడగడం, నువ్వు వేదోసి అని చెవిలో చెప్పడం, ఇదంతా ఆత్మకు సంబంధించినటువంటిది విషయము. పట్టుకుంటున్నారా అమ్మగారు? ఏం తెలుస్తుందంటే, ఎంతో మంది ఉన్నగాని కూడా వాళ్ళకే తండ్రికి కొడుకు, వాళ్ళ కర్మ ప్రకారము ఆయనకు కొడుకు అయి పుడుతున్నాడు. భగవంతుని చేతిలో ఉంది కాబట్టి భగవంతుడు ఆ విధంగా నిర్ణయిస్తున్నాడు. వేరే వేరే కొడుకులు వేరే వాళ్ళ తండ్రికి పుట్టవచ్చు కదా. ఈయనకే ఈ కొడుకులు పుట్టినట్టే ఈ కర్మ ఉంది, భగవంతుని చేతిలో ఉంది కాబట్టి భగవంతుడు అట్లా వాళ్ళకు జన్మ చేపిస్తున్నాడని. అప్రాసంగిక విషయం. ఇప్పుడు ఇక్కడ ప్రసంగంలో ఏంటంటే,
మీరు ఆ రకంగా బట్టలు ఎందుకు వేసుకున్నారు, నేను ఈ రకంగా ఎందుకు వేసుకున్నాను, వాళ్ళు ఇల్లు ఆ రకంగా ఎందుకున్నది, వీళ్ళ వాహనం ఈ రకంగా ఎందుకున్నది, మనది ఈ రకంగా ఎందుకున్నది అంటే అది ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి సామర్థ్యం వారిది. సామర్థ్యం అంటే వాళ్ళు చేసుకున్న కర్మఫలం. అందుకని ఆ కర్మఫలంలో ఉన్నటువంటి వారికి వ్యవస్థ చేయాల్సిందే. పెళ్లికి పిలిస్తే ఒకరు నడిచి వస్తారు, ఒకరు ఆటోలో వస్తారు, ఒకరు బస్సుకు వస్తుంటారు, ఒకరు విమానంలో వస్తారు, ఒకరు పడవలో వస్తుంటారు. వారి యోగ్యతను బట్టి వాళ్ళు వస్తుంటారు. అందరూ పడవలో ఎందుకు రాలేదు, అందరు సైకిల్ మీద ఎందుకు రాలేదు, అందరు బస్సులో ఎందుకు రాలేదు అని అంటే అది ఎట్లా వెళ్తుంటారు. అందరు పుట్టినటువంటి ఒక చేతికున్నటువంటి వేళ్ళే సమానంగా లేవు, సంతానం అంతా ఒకే రకంగా. మరి తల్లిదండ్రే వాళ్ళు దేవుడే చేస్తే అందరినీ ఒకే రకంగా చేయాలి కదా. ఒకరిని తల్లిదండ్రిగా ఎందుకు పుట్టించాడు, ఒకరు సంతానంగా ఎందుకు పుట్టిస్తున్నాడు, ఒకరు గురువు ఏంటి, ఒకరు శిష్యుడు ఏంటి, అన్ని ఆత్మలే కదా. అందుకనేది ఇది చాలా లోతైనటువంటి విషయం. కాబట్టి సమయం పరిగెడుతుంది కాబట్టి దీన్ని పూర్తి చేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి, లేదంటే కామెంట్లలో పెట్టండి. అట్లే జీవులు జడ పదార్థములు పరమేశ్వరుని అధీనమునని ఉండును. పరమేశ్వరుడు సర్వసృష్టికర్త. జీవులకు కర్మఫలముల ఒసంగి అందరను తగినట్లు రక్షించువాడు. ఇప్పుడు ఏంటంటే బడికి వెళ్ళినటువంటి పిల్లలకు, వాళ్ళు ప్రతిభావంతులకు పురస్కారాలు ఇచ్చి వాళ్లకు ఉన్నత చదువులు చదవడానికి సహకరించినట్టుగా విద్యా బోధనలో అందరికీ ఒకే రకంగా చెప్పిన, తల్లిదండ్రి అందరికీ ఒకే రకంగా పుట్టించిన, అందరినీ చనిపాలతోటే పెంచిన, కానీ ఎదిగిన తర్వాత ఎవరి సామర్థ్యం అనుసారంగా వారు వేరు వేరైపోయి వాళ్ళ పురుషార్థాన్ని చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఇది వారు చేసుకుంటున్నటువంటి కర్మ. అనంత సామర్థ్యవంతుడును ఈ యొక్క పరమేశ్వరుడు ఏంటంటే జీవులకు కర్మఫలముల ఒసంగి అందరను తగినట్లు రక్షించువాడు, అనంత సామర్థ్యవంతుడును. అంటే పిల్లలను కన్న తర్వాత తల్లిదండ్రి వాళ్ళను ఎదిగింపజేయడం, చదివింపజేయడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడ్డ తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ బ్రతుకు వారిది, మన బ్రతుకు మనది. ఆ రహస్యం ఇక్కడ చెప్తున్నాను. ఈ రకంగా వాళ్లకు కనడము, ఎదిగింపజేయడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సహకరించడము, పెళ్లి చేసేయడము, ఇది మన బాధ్యత. ఆ తర్వాత వారి జీవితం వారిది, మన జీవితం మనది. కావున అల్ప సామర్థ్యము గల జీవులు జడ పదార్థములు అతని అధీనమున ఎలా ఉండవు. ఇప్పుడు పిల్లలంగా అన్నాము కాబట్టి పిల్లలైతే మన అధీనంలో ఉంటున్నారా లేదా అనేది అది ఎవరికి వారికి తెలుస్తుంది. కానీ ఇల్లు, భూమి, సంపద, మనకి ఏదైనా ఉద్యోగం వస్తే, వ్యాపారం వస్తే, ఆ ఉద్యోగ వ్యాపార కేంద్రం మన అధీనంలో ఉంటుందా, ఉండదా? ఇది ఇక్కడ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అందుకని ఎట్లయితే మనం రిజిస్ట్రేషన్ పట్టా చేసుకోవడం ఎట్లయితే మనం చేస్తున్నామో ఆ విధంగానే ఈ యొక్క భగవంతుని యొక్క అధీనంలోనే ఈ యొక్క ప్రకృతి మరియు ఇవన్నీ ప్రకృతి ఉంటుంటది, జీవులు ఉంటుంటారు. అందుకే భగవంతుడు ఈ జీవుల రహస్యాన్ని చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు ఎవరు అనే ప్రశ్న ద్వారా అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎటుపెట్టి తండ్రి పేరు చెప్పుకోవాల్సిందే. సనాఫ్ ఈ దగ్గర ఉండదు పని చేయండి. ఇక్కడ పని చేయండి. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం మన చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకుండా మళ్ళీ నువ్వు ఎవరు అనేటువంటిది ప్రశ్నించడం ద్వారా ఏంటంటే, ఈ ప్రత్యక్షం కాదు పరోక్షం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరు, నీ కులం ఏంటిది, నీ గోత్రం ఏంటిది, నువ్వు ఎవరి బిడ్డవు అనే వెనుక విషయాన్ని తవ్వి ప్రత్యక్షాన్ని కొట్టిపారేయడం నువ్వు ఎవరు అనేటువంటిది. అందుకని ఈ యొక్క సనాఫ్ అని అంటే తండ్రి, ఈ తండ్రి పేరును గుర్తింపజేయడం, అది ఇక్కడ ఉన్నటువంటి సందేశం.
కాబట్టి జీవులు కర్మలను వనరించుటలో స్వతంత్రులు, కర్మఫలము అనుభవించుటలో ఈశ్వరుని వ్యవస్థకు లోబడి పరతంత్రులగుదురు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు తోటి ఏంటంటే మనం ఎన్ని చెప్పినా కూడా దాంట్లో పొందుపరిచినటువంటి వివరాల ప్రకారము మనం ఫలానా వారిమే, ఫలానా ఊరి వారిమే, ఫలానా వారికి చెందినటువంటి వారిమే, మనం బయటకు డాంబికంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ఆధార్ కార్డు ప్రకారం అయితే మనం ఫలానా వారి సంతానమే అట్లనే గుర్తించబడుతుంటాం. అట్లే ఈశ్వరుడు సర్వశక్తిమంతుడై సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములు ఉనర్చుచుండును. ఇక ఈ రకంగా ఈ 8వ సముల్లాసం పూర్తయింది. ఇక ముందు విద్య, అవిద్య, బంధమోక్షములు అను విషయములు వ్రాయబడును. 8వ సముల్లాసము పూర్ణమైనది. శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృతమును సుభాష విభూషితమునగు సత్యార్థ ప్రకాశమున సృష్ట్యుత్పత్తి స్థితి ప్రళయ విషయములు గల 8వ సముల్లాసము సంపూర్ణము. సో సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి, కామెంట్ల రూపంలో పెట్టండి. నమస్తే. ఈనాటి పాఠం ద్వారా మనం ఈ సత్యార్థ ప్రకాశం జ్ఞానగంగా తరగతిలో అష్టవస్తువులు అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు, ఈ 5 పంచభూతములు, తర్వాత సూర్య చంద్ర నక్షత్రములు 3, 5 పంచభూతములు, సూర్య చంద్ర నక్షత్రాలు కలిసి అష్టవస్తువులు అనే విషయాన్ని ఈనాటి పాఠం ద్వారా తెలుసుకున్నాం. తర్వాత ఈ లోకమున మనుష్యాది సృష్టిలు ఉన్నట్టే ఇతర లోకాల్లో కూడా ఈ మనుష్యాది జీవులు ఉన్నట్లుగా అత్యంత ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ఈ లోకంలో ఉన్నట్టు కాకుండా అక్కడ గ్రహ పరిస్థితులు అనుకూలంగా సృష్టి నిర్మాణం జరిగిందనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత వేదములు కూడా ఇక్కడ ఎట్లయితే ప్రకాశితంలోనో అన్ని గ్రహగోళాల్లో కూడా పరమాత్మ అన్ని గ్రహగోళాలకు రాజరాజేశ్వరుడు కాబట్టి సమానమైన విద్యనే ఇచ్చాడనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. పరమాత్మ సృష్టి స్థితి లయకారకుడు కాబట్టి అంతా ఆ పరమాత్మ అందరికీ సమానంగా అన్ని లోకాలను సమానంగా చూసేవాడనే ఎన్నో ముఖ్యమైన విషయాలను ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఎపిసోడ్ అందరికీ మనం షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని మనవి. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ 1-2 సార్లు విన్న తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పంపించి సందేహాలను తీర్చుకొని అధికమైన జ్ఞానాన్ని పొందగలరని కోరుచున్నాను. ఈ జ్ఞానాన్ని అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు మంగళవారం వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సువర్చలమ్మ గారు ఉన్నారు. చేయిస్తారని కోరుతున్నాను. మ్యూట్లో ఉన్నారు ఆచార్య. అదే చేపిస్తున్నారు. నమస్తే అండి. అది వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకి శ్రేతాం స్వాహ. ఆచమన మంత్ర. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये सेयोरभिस्रवन्तु नः. इंद्रियस्पर्श मंत्राः. ओम वाक् वाक्
ॐ प्राणः प्राणः ॐ चक्षुः ॐ स्तोत्रं ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि माचरमन्त्र ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र उत्तम प्रार्थना చెప్పనాచండి ॐ भूः पुनात् अथ मन्त्राः एडन्तस्थलान्तरे ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् अथ अगमर्षणमन्त्र ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायत ततो रात्र जायत ततः समुद्रोर्नवः समुद्रादर्णवदति संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि ॐ सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः मनसा परिक्रमा मंत्र ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजे रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः कृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः उदेचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः ॐ ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः यशेभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं द्विश्वस्तम्भो जम्बेतत्मः तदुपस्थानमन्त्रः
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृष्टे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येमस्य हृदयस्यतं जीवेमस्य हृदयस्यतं शृणुयामस्य हृदयस्यतं प्रब्रवामस्य हृदयस्यतम् अधीनाः स्यामस्य हृदयस्यतं भूयस्य हृदयस्यता ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షం కలిగి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయంతే సంప్రాప్తించుకునేట్లు అనుగ్రహించిన స్వామి. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం సెన్నో దేవీ రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ शान्तिः शान्तिः शान्तिः. బ్రహ్మయజ్ఞం సమాప్తం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు సువర్చలమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. చెప్పండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. పారాయణం అవుతుంది ఆచార్య. పారాయణం అవుతుందని అడుగుతున్నా. పారాయణం అవుతుంది అండి. అదే రేపు కదా గృహప్రవేశం. ప్రవేశం అయిన తర్వాత గృహప్రవేశం తర్వాత రాజమణి గారు వీళ్ళున్నంత వరకు ఎవరన్నా పిలవాలా? అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. పుష్ప గారు ఉన్నారా? ఉన్నానమ్మా. పుల్లయ్య గారు బయలుదేరుతున్నారుగా. శ్రీనివాస్ గారికి కూడా ఫోన్ చేశాను. అదే వారి పేరు ఏంటో తెలియదు. ఏమన్నా అంటే వీలుంటే వస్తానమ్మని చెప్పేసి అన్నారు. అయితే వస్తే మేము మిస్సెస్ కూడా అప్పుడు మనకి ఆశ్రమానికి తీసుకురావడానికి కుదరలేదంట. అయితే అంటే అట్లా ఇంకా సంతోషం అండి, వారిని కూడా తీసుకుని అని చెప్పాను. శ్యామలయ్య గారు కూడా వాళ్ళు మిస్సెస్ తో వస్తారని చెప్పాను. మరి శ్యామలయ్య గారి అభిప్రాయం ఏమో. కొంచెం ఇబ్బంది అవుతుంది అమ్మా. ఇక్కడ వీళ్ళు పిల్లలు వచ్చిండ్రు. అంత ఫంక్షన్ అయిపోయిందండి. మీరు 10th అన్నారు కదా, 10కి అన్నారు. అదే అదే అయిందా? అయిందమ్మా. అయిందా? అయిందా?
ఇంకా మీ అభిప్రాయం శ్యామలయ్య గారు, మాకైతే అందరూ రావాలి.